హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కర్రీ అయితే పెసరట్టు పులుసు పెడుతున్నానండి. ఇదిగోండి, ఒక 2 పెసరట్లు వేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా దానికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం టమాటా, ఉల్లిపాయ పేస్టు, కొంచెం చింతపండు నానేసుకున్నాను. మనకి ఇందులో కావాల్సినవి ఉప్పు, కారం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. మరి ఇప్పుడు మనం ఈ పెసరట్టు పులుసు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొంచెం మెంతులు వేస్తున్నాను నేను. కొంచెం మెంతులు వేసాను. పక్కన పెట్టేసుకుందాం ఇలా. మెంతులు కొంచెం వేగిన తర్వాత మనం కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇంకా వేగుతున్నాయి కదా, కొన్ని పచ్చిమిర్చి, వేసుకున్నాను. ఇది 1 నిమిషం వేసుకొని మనం ఇందులో పసుపుని, కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. కొంచెం పసుపు వేసాను. ఉల్లిపాయ వేపిన తర్వాత ఉల్లిపాయ వేగింది కదండి, ఇందులో మనం ఈ టమాటా, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని వేపేసుకుందాం. బాగా 1 నిమిషం ఇది వేపుకొని వేసుకుందాం. మనం ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇలాగా చింతపండు పిసికి పక్కన పెట్టుకుంటాం. మనం ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. ఇందులో 1 వంకాయ కూడా వేస్తాం పెసరట్టు పులుసులోకి. వంకాయ మగ్గిన తర్వాత మనం 1 నిమిషం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇదిగోండి, ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గింది కదా, ఇందులో ఒక 2 స్పూన్లు మనం కారం వేసుకున్నాం. ఇంకా కొంచెం ఉప్పు కూడా వేస్తాను. తర్వాత కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేస్తాను. కొంచెం వాటర్ వేస్తాను. ఇదిగోండి, వాటర్ వేస్తున్నాం కదా, ఇది 1 నిమిషం మనం బాగా ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకుందాం. మనం కలుపుతుండగానే ఉడికిపోతుంది, చూసారా? 1 నిమిషం మూత పెడతాను. ఇదిగోండి, శుభ్రంగా మనం కొంచెం వాటర్ వేస్తాం కదా, బాగా మరిగింది. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాం. ఇంకో కొంచెం వేస్తాం. ఇంకో కొంచెం పీసుకు వేస్తాను.
ఒకసారి మనం కలిపేసి కొంచెం వేస్తాం. ఇప్పుడు మనం దీన్ని ఒక మరుగు మరిగాక మనం దింపు ముందు ఈ పెసరట్లు ఉన్నాయి కదండి, పెసరట్టు ముక్కలు వేసుకున్నాం. ఇందులో చిన్న బెల్లం ముక్క వేయాలి. మనం పులుసుల్లోకి ఏదైనా కూడా చిన్న బెల్లం వేస్తేనండి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి చిన్న ముక్క వేసాను. మూత పెట్టుకుందామండి. ఇదిగోండి పులుసు మరుగుతుంది. ఒకసారి నేను ఉప్పు అది చూసుకుంటానండి. కొంచెం మనం కారం వేద్దాం. కారం తక్కువ ఉంది. ఇందులో నేను కొంచెం ధనియాల పౌడర్ వేస్తాను. మనం ఇదిగోండి కొంచెం ధనియాల పౌడర్ వేస్తాం. పచ్చిది అన్నమాట. పచ్చిది వేసుకుంటే స్మెల్ బాగా వస్తుందండి. మనం పచ్చిది నూరు వేసుకుంటాం కదండి ప్రతి దాంట్లోనే. సరిపోద్ది. ఇప్పుడు పెసరట్లు ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకున్నాను. అన్నీ ఇలా వేసేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక్క నిమిషం మరగనిద్దామండి. త్వరగానే అయిపోద్ది పులుసులు అన్నవి. ఇప్పుడు మనం ఎద్దుకోండి ఒక్క మరగనిద్దామండి. మూత పెట్టుకుందాం. ఒకసారి మనం చూసుకుందాం. పులుసు మరిగిపోయింది కదా, ఒకసారి మనం ఉప్పు చూసేసుకుని ఇదిగోండి పెసరట్టు పులుసు, వంకాయ పెసరట్టు పులుసు. మనం ఇంకా కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, కొంచెం వేద్దామండి. కొంచెం చిక్కగా ఉంది, కొంచెం వాటర్ వేద్దామండి. చిక్కగా ఉంది కదండి, కొంచెం వాటర్ వేస్తాం. ఇప్పుడు సరిపోద్ది. ఒక్క నిమిషం మరిగిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుందాం. ఒక్క నిమిషం మూత పెట్టుకుని ఒక్క నిమిషమే అయిపోతుంది. ఇదిగోండి పులుసు రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది కదండి. వంకాయ పెసరట్టు పులుసు రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ కర్రీ దింపేసుకుందామండి. ఈ వంకాయ పెసరట్టు పులుసు ఎలా ఉందో మీరు చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మరి మనం ముందుకు వెళ్ళాలి కదా, సక్సెస్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఒక లైక్ కూడా చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను.